రత్నకుమార్ ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావా? లేదు సార్, నేను ఇదే రావడం ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చాక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది సార్. బాగుంది. కింద చూస్తే ఇదంతా అడవిలాగా ఉండి నాకు కొంచెం భయం వేసింది సార్. అవును, చూడండి చుట్టుపక్కల వెనకాల కొండలో అటుక చూస్తే దొమ్ములు అవి దున్నుతున్నారు. రత్నకుమార్ సార్ చెప్పండి సార్. బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇది మాత్రం నాకు చాలా నచ్చేసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక అందమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ పేరు ఏంటబ్బాయి? సింహాద్రపన మెట్ట. సింహాద్రపన మెట్ట ఈ దగ్గరలో ఉందట. అక్కడైతే మేము వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అందాలు ఎలా ఉంటుంది, ఆ లొకేషన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూపించబోతున్నాం. నాతో పాటు మా కుర్రోడు రత్నకుమార్ అండ్ ప్రసాద్ ఇద్దరు కూడా వస్తున్నారు. మేము ముగ్గురు కూడా వెళ్ళేసి సింహాద్రపన మెట్ట అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ మీకు చూపించబోతున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటో కూడా మేము చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిలో అంటే చుట్టుపక్కల చూసిలో అంతే ఇది దట్టమైన ప్రదేశం లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పేసి విన్నాం, అందుకని చెప్పేసి మేము వచ్చాం. చూసి మీకు కూడా చూపిస్తాం. చూసి ఎంజాయ్ చేయండి. మా వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎస్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసేలా ఉంది ఈ ప్రాంతం మొత్తం వైల్డ్స్ ఉంది. ఇక్కడ చాలా యానిమల్స్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే స్నేక్స్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నాం. ఈ ప్లేస్ చూసాక మాకు చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పాములు కూడా ఉంటుంది కదా? పాములు కూడా ఉంటాయి ఇక్కడ. మాకైతే ఇక్కడ కొంచెం భయం కూడా వేస్తుంది, అలాగే చాలా హ్యాపీనెస్ కూడా ఉంది. మాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఒక మాకు బ్యూటిఫుల్ మెమరీ మేమైతే ఫీల్ అవుతున్నాం. కాబట్టి మీకు కూడా మేము చూపిస్తున్నాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే సింహాద్రపన మెట్టకు వెళ్తున్నాము. ఆ మెట్టకి ఇంకొక పేరు ఉందట, అది చివరిలో చెప్తాము. ఒకసారి వెళ్ళాక నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మేము బ్యాగ్ చూస్తే ఇది దట్టమైన అడవిలాగా అనిపించింది. పాములు ఏమైనా ఉంటాయని చెప్పేసి మాకు ఒక భయం కలిగింది. వీడియో అయితే చేస్తున్నాం కానీ మాకు చాలా భయం అనిపించింది. కాకపోతే ఈ వ్యూ పాయింట్ చూస్తే మాకు ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని అనిపించింది. ఫ్రెండ్స్ ఎంత రిస్క్ తీసుకుని వీడియో చేసింది మీకు చూపించడానికి. కాబట్టి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. పైకి వెళ్ళి మీకు ఇంకా బెటర్ వ్యూ పాయింట్ చూపిస్తామని మేము ఆశిస్తున్నాం. పైకి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మీరు కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సింహాద్రపన మెట్టకు వెళ్తున్నాము. ఎలా ఉందో చూద్దాం, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి సార్. ఇదంతా ఎలా ఉందిరా? బానే ఉందా? చాలా వాటర్ పైనుంచి వస్తుందా? వాటర్ పైనుంచి వచ్చి అలా కాలువ చూసాం కదా సార్. ఎంత కాలువ సార్. ఈ కాలువ అంటే అలా పోతుంది సార్. ఓకే ఓకే ఓకే, బాగుంది. ఇది పొలాలకు అవి వెళ్తుంటే పొలాలకు వెళ్తుందా? వాటర్ ఇటు వెళ్తుందా? లేదు సార్, ఈ పై నుండి అలా వచ్చి అలా కిందకి వెళ్తాయి సార్, డౌన్ కి. ఇందాక మనం చూసాం కదా సార్. నూల్సేనా? ఎస్ సార్. నువ్వులు ఇక్కడ పండించి నువ్వులంతా కూడా ఇక్కడ తెచ్చి కొడతారా? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, బాగుంది. ఫ్రెండ్స్ ఈ రకంగా ఇక్కడ చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఎస్ సార్. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. చాలా వ్యూ పాయింట్ కూడా బాగుంది. వ్యూ పాయింట్ బాగుంది. ఇంకా పైకి వెళ్తే బాగుంటుందా? ఇక్కడ చాలా మనం పైకి వెళ్దాం, ఎలా ఉందో అనేటువంటి చూద్దాం. ఇంకా ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది. నెక్స్ట్ మేము ఏమైనా షార్ట్ ఫిల్మ్ ఏమైనా చేసినా సరే ఇక్కడికి వస్తామని అనుకుంటున్నాం. నిజంగా మనము షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటే ఇక్కడ రావాలి. మనం అంతా కూడా వచ్చేసి చాలా మంచిగా చేయాలి. ఎందుకంటే చాలా సూపర్ గా ఉంది. ఈ ప్లేస్ లో కూడా పెద్దగా క్రౌడ్ అది లేదు కాబట్టి మనం ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేయడం బాగుంటుంది సార్. బాగుంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది. అవును సార్. కాబట్టి చాలా సూపర్ గా ఉంటుంది. ఇదంతా కూడా పంట పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ చూడండి సార్, పంట అక్కడ దమ్ముతో చేస్తున్నారా? ఫ్రెండ్స్ చాలా సార్లు ఈ రాయికి దగ్గరలో ఉన్న ఊరికి అయితే వచ్చాము, కానీ ఈ రాయి దగ్గరికి మాత్రం రావడం లేదు. నిజంగా చెబుతున్నానండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కొత్త అనుభూతిని పొందడం జరిగింది. ఎన్నో సార్లు ఈ రాయిని దూరం నుంచే చూస్తున్నాము తప్ప దగ్గరికి రావడం లేదు. ఈ రాయి పైకి వెళ్లే కొద్దీ చల్లగాలి ప్రేమతో పలకరిస్తుంది. ప్రకృతి అందాలు నిండు మనసుతో స్వాగతం పలుకుతుంది. ఈ ప్రకృతి సోయగాలు కళ్ళకు మరింత అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రత్నకుమార్ ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావా? లేదు సార్, నేను ఇదే రావడం ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చాక చాలా ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది సార్. బాగుంది. కింద చూస్తే ఇదంతా అడవిలాగా ఉండి నాకు కొంచెం భయం వేసింది సార్. అవును, ఇక్కడికి వస్తే చాలా వ్యూ పాయింట్ మనం చూసాం కదా, చాలా దారుణంగా ఉంది. మొత్తం కప్పేస్తుంది కదా. ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను సార్. బాగుంది సార్. చూసారు సార్ అక్కడ నామాలు అవి ఉన్నాయి. సింహాద్రపన అన్నందుకు అటుపక్కల అవి నామాలు పెట్టారు. నామాలన్నీ కూడా రాస్తున్నారే. ఇలా ఎప్పుడైతే మేము ఇక్కడ చేరుకున్నామో అక్కడ వెంకటేశ్వరుని నామాలు,
అలాగే శ్రీరామ అనేటువంటి పేర్లు స్వాగతించాయి. అయినప్పటికీ దీనిని సింహాద్రప్పన్న కొండ అని ఎందుకంటారో తెలుసుకుందాం. ఇక్కడ చూసి మేము ఇక్కడికి ఇది రావడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడికి వచ్చాక మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. ఇక్కడికి వస్తే ఇక్కడ నామలు అవి కూడా కొండ మీద మేము అబ్జర్వ్ చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చాక మాకు ఒకళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు అంటే ఈ కొండకు కూడా ఒక స్టోరీ ఉందని చెప్పేసి చెప్పారు అనమాట. ఈ కొండకి మైథలాజికల్ గా ఒక స్టోరీ అయితే ఉన్నది. ఆ స్టోరీ అయితే ఒక పైకి వెళ్ళాక చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఈ ప్లేస్ ని చూసి మేము చాలా ఎక్స్పీరియన్స్ అయితే హ్యాపీఫుల్ గా ఎంజాయ్ అయితే మేము అయ్యాం ఫ్రెండ్స్. ముందుకు ఏదో ఒక టెంపుల్ లా కనిపిస్తుంది. ఆ టెంపుల్ కి ఒకసారి వెళ్తున్నాం కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చాము, చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుంది. కానీ ఇక్కడ విధి విధానాలు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇదంతా కూడా చాలా సూపర్ గా ఉంది. చూసారా, ఈ దారి నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఏంటంటే ఇలాగ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. వాటర్ ఇలా కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయి పంట పొలాలకు వాటర్ అయితే వెళ్తుంది అనమాట. ఈ కాలువ లాగా ఉంది దార ఇక్కడ నుంచి అనమాట. పదండి మనం ముందుకు వెళ్దాం. ఇది కూడా ఒక టెంపుల్ లాగా ఉంది, కానీ ఇది ఇక్కడ ఇటుక బిడ్డలు మాత్రం వేసారు. ఇది మన టెంపుల్ ఉంది నాన్న. ఇది స్టార్టింగ్ లో నేను కింద చూసి మనిషి అనుకున్నాను. ఇది చూసి మనిషి అనుకున్నాను సార్. అవునవును ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ రాయి చివరి పాయింట్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తుంటే పచ్చనైన పంట పొలాలు కనిపిస్తున్నాయి. సుదూరంలో అందమైన అడవులు కనిపిస్తున్నాయి. ఈ అందమైన ప్రకృతి అందాలని ఆస్వాదించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాల్సిందే. ఫ్రెండ్స్, ఇక్కడ మేము పైకి వచ్చిన కొద్దీ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, చుట్టుపక్కల వెనకాల కొండలో అటుక చూస్తే దొమ్ములు అవి దున్నుతున్నారు. ఇటు సైడ్ చూస్తే సొమ్ములు మేపుతున్నారు. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే లొకేషన్ బాగుంది, దట్టమైన అడవిలాగా అనిపిస్తుంది మాకు అయితే. అండ్ ఇటువైపు చూస్తే గుడి ఉన్నట్టు అనిపిస్తుంది. మేమైతే ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్, ఈ మెట్టకి సింహాద్రప్పన మెట్ట అని ఎందుకు అంటారంటే, సింహాద్రప్పనట ముంతకు తన్నారట, తంతే ఇక్కడ వచ్చి పడిందట. అందుకబట్టి ఆ నానుడి ప్రకారం ఈ సింహాద్రప్పన మెట్ట అని పిలుస్తారనమాట. మాకైతే ఇంతవరకు తెలుసు. మీకు ఎవరికైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మెట్ట చరిత్ర కోసం మీకు తెలిసినట్టయితే కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి అయితే ఉంది. ఆ గుడి ఒకసారి మనం చూద్దాం. ఏ సింహాద్రప్పన గుడి అంటారు దీన్ని, ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. రత్నకుమార్ సార్ చెప్పండి సార్. బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇది మాత్రం నాకు చాలా నచ్చేసింది. ఈ గుడి, ఈ యొక్క వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇటుక బెండలతోనే ఉన్నాయి. ఇక్కడ సింహాద్రప్పన ఫోటో ఇమేజ్ అయితే ఉందన్నమాట. దగ్గర చూస్తున్నారు కదా, అలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ సింహాద్రప్పన ఇమేజ్ అయితే ఉంది. అందుకని సింహాద్రప్పన మెట్ట అని ఎందుకు అంటారంటే ఆ ఉద్దేశంతోనే అంటారనమాట. ఫ్రెండ్స్, ఈ రాయిని సింహాద్రప్పన మెట్ట అని చెప్పడానికి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే మీకు చెప్పగలిగాము. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని, ఇక్కడ సంబంధించి పూర్తి వివరాలని మాకు మెసేజ్ చేయండి. మేము తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, అవునట్టు మర్చిపోయాను, ఈ మెట్టకు సింహాద్రప్పన మెట్ట కాకుండా ఇంకొక పేరు ఉంది అని అన్నారు కదా. ఈ మధ్య కాలంలో దీనిని ఎన్టీఆర్ మెట్ట అని కూడా పిలుస్తుంటారట. దీనికి కారణాలు అయితే మాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.